నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు కబడ్డీ పాలెంలో అభివృద్ధి పనుల శిలాఫలకం ధ్వంసం. పరిశీలించిన టూ టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జ్ జేసీ ఆర్డీఓ చినవోబులేసు. ప్రభుత్వ కార్యాలయాలకు మార్కాపురం జిల్లా పేరుగా మార్చాలని ఆదేశం. బాల్యం నుండి అద్భుత జ్ఞాపక శక్తి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించిన చిన్నారి ప్రణవి శ్రీవిద్య, పలువురు అభినందన. ఒంగోలు కబడ్డీపాలెం జంక్షన్లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల శిలాఫలకం ధ్వంసమైంది. రాత్రి 12 గంటల వరకు యథావిధిగానే ఉన్న శిలాఫలకం తెల్లవారుజామున శిథిలావస్థలో ఉంది. సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందజేశారు. ధ్వంసమైన శిలాఫలకానికి సమీపంలో సీసీ కెమెరా ఉన్నట్లు గుర్తించి సంబంధిత వ్యక్తులతో టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు చర్చించి ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కావాలని ధ్వంసం చేశారా అనే విషయాలను విచారణలో వెల్లడిస్తామని తెలిపారు. డివిజన్ అధ్యక్షుడు అల్లాడి రమేష్ బాబు, నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి నాగేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్ పప్పు శ్రీను తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధిలో కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని, దీనికి ప్రజల తోడ్పాటు కూడా అవసరమని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ డిఆర్ చినవోబులేసు తెలిపారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ ఓబులేసు బాధ్యతలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని సుంకేసుల వెలుగొండ నిర్వాసితులు కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి కార్యాలయాలపై మార్కాపురం జిల్లా పేరు మార్చవలసిందిగా చెప్పారు. ఇన్ఛార్జ్ జేసీకి మున్సిపాలిటీ కమిషనర్ నారాయణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా జిల్లా ఏర్పాటు కావటం వల్ల ఈ ప్రాంత ప్రజలు చాలా సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. వాళ్ళ యొక్క చిరకాల వాంఛ నెరవేరింది. మరి ఈరోజు 2026వ సంవత్సరం నూతన సంవత్సరం. మార్కాపురం జిల్లా ప్రజలందరికీ ఈ సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లా యొక్క సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఆ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అంతా కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా ప్రజలకు వెలుగొండ ప్రాజెక్టు అనేది ఒక కళ. ఆ ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి సుంకేసుల ప్రజలు ఇప్పుడే మమ్మల్ని కలవడం జరిగింది. వారికి రీహాబిలిటేషన్ కింద నూతనంగా కాలనీ ఏర్పాటు చేశారు. అక్కడ ఇన్స్టిట్యూషన్స్ అంతా నెలకొల్పారు. వాళ్ళకు కూడా త్వరితగతిన ఇల్లు కనుక కట్టిస్తే
ఆ ముప్పు గురైనటువంటి ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇక్కడే వచ్చి నివాసం ఉంటాము అని ఆ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయమని జిల్లా యంత్రాంగం దృష్టికి ఆ ప్రజలు తీసుకొని వచ్చారు. ఒంగోలు రామ్నగర్లోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే దామచల జనార్దన్, వడా చైర్మన్ షేక్ రియాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు. ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే దామచల జనార్దన్, రియాజ్లకు ఎంపీ మాగుంట నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంపీ మాగుంటకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఓకే కొంచెం ఎక్కి ఓకే రమణ బాగా కరెక్ట్గా 4 ఫుట్ అరే 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 ఉండు తమ్ముడు. సార్ కొంచెం ఇలా క్రాస్ సార్ ఇక్కడ ఉండే అడ్డమే చూడు సాధారణంగా చిన్నారులకు బాల్యంలో ఆటపాటలు, అలసిపోతే నిద్ర తప్ప వేరే వ్యాపకాలుండవు. కానీ కొద్దిమందికి పుట్టుకతో వచ్చిన విద్వత్తుతో, తల్లిదండ్రుల ఆసక్తితో చిన్ననాటి నుండి తమ ప్రతిభా పాటవాలను చాటుతారు. ఒంగోలు సంతపేటకు చెందిన చిన్నారి ప్రణవి శ్రీవిద్య అలాంటి ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఒంగోలు సంతపేట వాసులు మాచవరం సాయి చైతన్య, సూర్యదీపిక దంపతుల కుమార్తె ప్రణవి శ్రీవిద్య ప్రస్తుతం 2వ తరగతి చదువుతోంది. బాల్యం నుండే చిన్నారి శ్రీవిద్యకు జ్ఞాపక శక్తి బాగా ఉండడం గుర్తించిన తల్లిదండ్రులు చిన్న చిన్న పదాలు నేర్పుగా కొద్దిసేపటికే వెంటనే ఆ పదాలను చెప్పడం జరిగేది. దీంతో ప్రపంచ దేశాలతో రూపొందించిన అట్లాస్తో చిన్న చిన్న ప్రశ్నలు అడిగేవారు. ప్రతిరోజు తర్ఫీదుతో, ఆసక్తితో 195 దేశాల రాజధానుల పేర్లను గుర్తించి చెప్పేది. ఆయా దేశాల జాతీయ పతాకాల గురించి కూడా పెట్టిన క్విజ్లో ఎంతో వేగంగా సమాధానాలు ఇచ్చింది ఆ చిన్నారి శ్రీవిద్య. అనంతరం 195 దేశాలకు సంబంధించి పరీక్ష పెట్టగా 180 దేశాల వివరాలను సమగ్రంగా వివరించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. ఇదే స్ఫూర్తితో తమ చిన్నారి శ్రీవిద్య టార్గెట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అని తల్లిదండ్రులు సాయి చైతన్య, సూర్యదీపిక అన్నారు. మనవరాలు చిన్న వయసులోనే ఇలాంటి రికార్డు సాధించడం పట్ల తాత, నానమ్మ, హరిప్రసాద్, విజయలక్ష్మి అభినందించి ఆశీర్వదించారు. నమస్కారం. మై నేమ్ ఇస్ Pranavi Srividya. I study in grade 2 and my school name is National Public School ITPL Bangalore at Indian Book of Records. I also want to thank my parents and grandparents. Afghanistan capital is Kabul. Okay, Algeria. Algeria capital is Algiers. Angola. Angola capital is Luanda. Argentina. Argentina capital is Buenos Aires. Australia. Australia capital is Canberra. Bahrain capital is Manama. Correct. Belgium capital is Brussels. Okay, Bhutan. Bhutan capital is Thimphu. Brazil. Brazil capital is Brasilia. Okay, Cambodia.
Cambodia capital is Phnom Penh. యాక్చువల్లీ మా అమ్మాయికి మై డాటర్ గాట్ అవార్డెడ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ రికగ్నైజింగ్ 191 కంట్రీ క్యాపిటల్స్ అండ్ 35 ఫ్లాగ్స్. యాక్చువల్లీ వెన్ షీ వాస్ 6 నేను అమ్మాయికి ఒక అట్లాస్ కొని ఇచ్చాను. షీ గాట్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కంట్రీస్ క్యాపిటల్స్. ఇంట్రెస్ట్గా చదివేది, మొత్తం అట్లాస్ మొత్తం చాలా ఇంట్రెస్ట్గా చూసేది. అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ రీజియన్స్ అన్నీ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించేది. ఇంకా న్యూస్లో కూడా వెళ్ళి వార్స్ ఎక్కడ జరుగుతున్నాయి అవన్నీ కూడా చాలా ఇన్క్విజిటివ్గా తెలుసుకోవాలని ప్రయత్నించేది. దాని తర్వాత తనే పాపం యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి అన్ని కంట్రీస్ క్యాపిటల్స్ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. మేము కొన్ని క్విజెస్ ద్వారా వీ కేమ్ టు నో దట్ ఆమె అన్ని 195 కంట్రీస్ అన్ని కంట్రీ ఫ్లాగ్ని ఐడెంటిఫై చేస్తుందని తెలుసుకున్నాము. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇది రికార్డ్స్ రిజిస్టర్ చేసి మాకు పంపించారనమాట. షీ గాట్ అచీవర్ కేటగిరీలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశాము ఈ ఇయర్. ఈవెన్ వాళ్ళ స్కూల్ కూడా హ్యాస్ యూజ్ దిస్ యాజ్ వన్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్, స్కూల్ అచీవ్మెంట్స్. ఈ ఇయర్ స్కూల్ అచీవ్మెంట్స్లో మా పాపది కూడా వన్ ఆఫ్ ద కీ అచీవ్మెంట్స్గా వాళ్ళు ప్రింట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ లైక్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వీటన్నిటికీ అప్లై చేసాము. ఇది ఒకటి రికార్డ్స్ మొత్తమే కాకుండా యాక్చువల్లీ మా పాపని నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ మిగతా వాటిలో కూడా బాగా ట్రైన్ చేసి అలాంగ్ విత్ అకాడమిక్స్ మిగతా వాటిలో కూడా ట్రైన్ చేయడమే యాక్చువల్లీ మా గోల్. మా పాప ప్రణవి శ్రీవిద్య, తనకి ఇలాగా స్టేట్ క్యాపిటల్స్ ఫ్లాగ్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో తను మామూలుగా ఇంట్లో ఆడుతూ పాడుతూ అట్లాస్ చదువుకునేది, యూట్యూబ్ చూసేది, ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా సరే వాళ్ళని క్వశ్చన్స్ అడిగేది. అట్లాస్ సంబంధించిన కంట్రీస్ స్టేట్ క్యాపిటల్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగేది. చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ పాడుతూ చదువుకుంది. సో ఒకరోజు తను ఒక్కొక్క దానికి క్వశ్చన్ అడిగినప్పుడు జవాబు చెప్పేసరికి నేను చాలా ఆశ్చర్యపోయాను. మా అత్తయ్య గారు కూడా ఆ ప్రోత్సాహంతో నేను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో అప్లై చేసి దాని తర్వాత కరెక్ట్గా దసరా రోజు బాలా త్రిపుర సుందరి రోజు మా పాపకి ఇలాగ రికార్డ్ అచీవర్ అని మెయిల్ వచ్చింది. సో అప్పటి నుంచి మేము ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాం. 1/2 అవర్ అండి రోజు, వారం అంటే రోజు అలాగ ప్రాక్టీస్ చేస్తూ ఒక 1/2 అవర్ గ్యారెంటీగా ఎక్స్పెక్ట్ చేశానండి. అందరం మా చుట్టాలందరూ కూడా, మా మావయ్య గారు మా అత్తయ్య గారు అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసి చాలా కాన్ఫిడెంట్గా అప్లై చేసాం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి. 2026-27 విద్యా సంవత్సరం నుండి పాలిటెక్నిక్లో కొత్త సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఆర్జేడీ డైరెక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో 190 మంది పారిశ్రామికవేత్తల సూచనలతో పరిశ్రమలకు అనుసంధానంతో కరిక్యులం తయారు చేసి సిలబస్ రూపొందించినట్లు చెప్పారు. బీటెక్ కంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారికి పెద్ద కంపెనీల్లో మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో ఈ ఏడాది పాలిటెక్నిక్ అడ్మిషన్లు 9% పెరిగాయన్నారు. ఎస్యూ రీజియన్లో 7 జిల్లాలు, ఉమ్మడి 7 జిల్లాల్లో గాను 54 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. ఈ 54 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్లో పిల్లలు ఈ సంవత్సరం 9% అడ్మిషన్స్ పెరగడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు జరిగిందంటే పెద్ద పెద్ద కంపెనీలు థాట్ వర్క్స్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, జీఈ ఏరోస్పేస్, బోయింగ్ లాంటి కంపెనీలలో గత 2 సంవత్సరాలు చదలవాడ నాగరాయణ గారు అంతకుముందు మాకు డైరెక్టర్గా ఉన్నారు. వారి యొక్క కృషి వల్ల వీటిలో ఎక్కువ మంది పిల్లలు చేరడం వల్ల బయట సొసైటీలో కూడా పాలిటెక్నిక్లో చేరితే మంచి ప్యాకేజ్ ఉండేటువంటి ఉద్యోగాలు వస్తాయి బీటెక్ కంటే అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఈ సంవత్సరం 9% మాకు ఎక్స్ట్రా అయిందండి. ఏది అడ్మిషన్స్. ఈ సంవత్సరం ఓవరాల్గా ప్లేస్మెంట్ 94% జరిగిందండి. ఈ సంవత్సరం గవర్నమెంట్ మన లోకేష్ గారు తీసుకున్నటువంటి చర్యలు కానీ మా డైరెక్టర్ గారు తీసుకున్న చర్యల వల్ల 94% ప్లేస్మెంట్ జరిగింది. ఎక్కువ ఫోకస్ ఈ పెద్ద పెద్ద కంపెనీ, ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు, వీటి మీద ఎక్కువ ఫోకస్. నెక్స్ట్ ఇయర్ కూడా మాకు అడ్మిషన్స్ అదేవిధంగా ప్లేస్మెంట్లు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయనేటువంటి మా డిపార్ట్మెంట్ కానీ మా కమిషనర్ గారు కానీ మా మంత్రి గారు కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఎందుకంటే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా ప్లేస్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి పిల్లలు కాబట్టి వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది మంచి ప్యాకేజ్తో వస్తే బాగుంటుంది అనేటువంటి ఆకాంక్షతో తల్లిదండ్రులు కూడా పాలిటెక్నిక్ వైపు చూస్తున్నారు. మేము అది కూడా మా ఈ పాలిసెట్ ఎంట్రన్స్ కూడా ఎక్కువ మంది రాసి ఎక్కువ మంది పాలిటెక్నిక్లో చేరేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. బాలికలు క్రమశిక్షణతో
ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థాయికి ఎదిగి తదుపరి వివాహ ఆలోచన చేయాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా చీరాల మండలం బుర్లవారిపాలెం కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సతీమణి భూమిక చంద్రతో కలిసి కలెక్టర్ సందర్శించారు. విద్యార్థినులతో పాఠ్యాంశాలు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను అడిగి వాటి సాధనకు పలు సూచనలు చేశారు. ఇటీవల క్రికెట్లో భారత్కు ప్రపంచ కప్ అందించిన మహిళలను ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ఆసక్తిగల క్రీడల్లో రాణించాలన్నారు. విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా బాగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులై విద్యా సంస్థకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. డీఈఓ శ్రీనివాసరావు, పలువురు అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఫిల్మ్ యాక్టర్ ఎందుకంటే నీకు ఫోటోల పైన ఎక్కడ ఉంటాడు అబ్బాయి? మీరు డిగ్రీ కంప్లీట్ చేయాలి, ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో? అప్ టు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవాలి మంచి సాలరీతో. ఓకేనా? ఎస్ ఆర్ నో? కొన్ని నెలలు పని చేయాలి, తర్వాతే పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? థర్డ్ పాయింట్కి ఎందుకో కొద్దిగా ఎస్ ఆర్ నో తక్కువ వచ్చిందేమా? గట్టితో బాగా చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, జాబ్ తీసుకోవాలి, ఆర్థికంగా మీరు స్తోమత సాధించుకోవాలి, తర్వాతనే మీరందరూ పెళ్లి చేసుకోవాలని మీ అందరికీ నేను కోరుతున్నాను. అలాగే మీ అందరు కూడా ఎగ్జామ్స్ రాయబోతున్నారు, మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. ఒంగోలులో రెండవ రోజు కూడా భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో ఎదురుగా ఉన్నవి ఏమీ కనిపించకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సూర్యోదయం తర్వాత కూడా పొగమంచు వీడకపోవడంతో లైట్ల వెలుగులో వాహనదారులు ప్రయాణించాల్సి వచ్చింది. పండుగ నెలలో నగరాన్ని కప్పుకున్న పొగమంచు దుప్పటితో ఆహ్లాదకర వాతావరణం ఆవిష్కృతం. గురువును ఆశ్రయించడం ద్వారా పరమాత్మను చేరుకోవచ్చని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. నెల రోజుల పాటు జరిగే తిరుప్పావై ప్రవచనంలో భాగంగా గోష్ఠి సభ్యులు గురు సత్కారం నిర్వహించారు. ఈలలో గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా దర్శనమిస్తారని, గురు పూజ భగవత్ పూజతో సమానమని సంతపేట సాయిబాబా మందిరం తిరుప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచుల లక్ష్మీ ప్రసన్నకుమారి అన్నారు. తిరుప్పావై ప్రవచనం నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులకు గురుపూజ జరిపించారు. అలానే గాంధీ రోడ్లోని గీతా మందిరంలో కూడా గురుపూజ కార్యక్రమం మందిరం నిర్వాహకులు కృష్ణ, సురేఖ, సోమ, జయశ్రీ నిర్వహించారు. ప్రభుత్వ పింఛన్దారులు అందరూ నేటి నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలని ప్రకాశం జిల్లా ఒంగోలు ఉప ఖజానా అధికారి ఎస్వి కృష్ణ తెలిపారు. ప్రభుత్వ పెన్షనర్ల సంఘం, లయన్స్ క్లబ్ల సహకారంతో ఒంగోలు కొండయ్య బంక్ సమీపంలో సముద్రాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత లైఫ్ సర్టిఫికేట్ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా ఈ కేంద్రం ద్వారా పింఛన్దారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చని, సబ్ ట్రెజరీలలో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా గతేడాది 1500 మంది లైఫ్ సర్టిఫికేట్ సమర్పించారని, ఈ ఏడాది 2000 మందికి సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంచర్ల సుబ్బారావు తెలిపారు. లైఫ్ సర్టిఫికేట్తో పాటు పే స్లిప్, ఈహెచ్ఎస్ కార్డులను కూడా ఈ కేంద్రం ద్వారా పింఛన్దారులు పొందవచ్చన్నారు. వేలిముద్ర, ఐరిస్ నమోదు పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి హనుమంతరావు, ఉపాధ్యక్షుడు మహంకాళి వెంకటశేషయ్య, పరిటాల సుబ్బారావు, బి శ్యామలరావు, జాయింట్ సెక్రటరీ ఎన్ శరత్ బాబు, టి మాలకొండయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల కొరకు లైఫ్ సర్టిఫికేట్ సెంటరు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ జనవరి 1 సందర్భంగా ఏపీజీఏసీ పెన్షన్ అసోసియేషన్ మొత్తానికి ఏపీటీఎస్ఏ ప్రకాశం ట్రెజరీ యూనిట్ మరియు ప్రకాశం ఉప ఖజానా కార్యాలయం తరఫున న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఉన్నాము. అందరూ లైఫ్ సర్టిఫికేట్ మొత్తం పెన్షనర్స్ మొత్తము ఇక్కడ వచ్చేసి సబ్ ట్రెజరీ రాలేకపోయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసిందిగా తెలియజేస్తున్నాము. మేడం గారు పిలిచి మనందరికీ కూడా ఆయన సన్మానం చేసాం. మనకు చాలా గొప్పగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఆయన చేసిన సేవలకు గుర్తించి ఈ సంవత్సరం కూడా మన ఎస్టీఓ గారు చెప్పారు ముందుగానే, నేను తప్పకుండా ఆయన పిలిపించి మేము చేస్తాము, అటువంటి చేస్తేనే ప్రోత్సాహం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా సెంటర్ ఓపెన్ చేసేదానికి. అయితే నిరాఘాటంగా లాస్ట్ ఇయర్ 1500 దాకా చేశాడు ఆయన. మేమిద్దరు రోజు సెంటర్ టీ తాగేదాన్ని కలుస్తాం, అక్కడ మాట్లాడుకుంటాం ఎలక్షన్ రిజల్ట్స్ లాగా, ఇవాళ ఎన్ని చేశావు, ఇవాళ ఎన్ని అని మాట్లాడుకుంటాం మేము. అదేవిధంగా ఈ సంవత్సరం 2000 చేయాలని మేము అందరినీ కూడా పెన్షనర్ సంఘాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఒంగోలు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను వేదికపై కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపించారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వారుగా పోసి దీపాలు వెలిగించి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా టీడీపీ నాయకులు బోరెడ్డి ఓబుల్ రెడ్డి, రేణింగవరం యాదవ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పొట్టేళ్ల బల ప్రదర్శనలు పలు ప్రాంతాల నుండి వచ్చిన పొట్టేళ్ల యజమానులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఈ పోటీలను పశు పోషకులు, రైతులు తరలివచ్చారు. పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన కాకుమాను బాలకృష్ణ పొట్టేలుకు బోరెడ్డి ఓబుల్ రెడ్డి 50,116, రెండవ బహుమతిగా మేదరమిట్ల రవికి చెందిన పొట్టేలుకు శివరాత్రి రాములు ఎర్రిబోయిన శేషయ్య జ్ఞాపకార్థం 30,116 రూపాయలు, తృతీయ బహుమతి సాధించిన కొనిదెన మణి పొట్టేలుకు బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు 20,116, నాలుగో బహుమతి గంగమ్మ తల్లి పొట్టేలు యజమానికి మొరబోయిన లక్ష్మయ్య 10,116 రూపాయలు అందజేశారు. శివరాత్రి నాగేశ్వరరావు, శివరాత్రి వీరయ్య, ఎర్రిపోయిన రామారావు గ్రామస్తులు పాల్గొన్నారు.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడన్న కేసులో నిందితుడు రాగుల శ్రీనును అరెస్ట్ చేయాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలు జీజీహెచ్లో సఖీ కేంద్రం వద్ద బాధితురాలిని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. డిసెంబర్ 26వ తేదీన పనికి వెళ్లిన 16 ఏళ్ల బాలికను పొలం నుండి బైక్పై ఎక్కించుకొని 5 రోజులు నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక తల్లి కురిచేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారని, నిందితుడు అధికార పార్టీకి చెందినవాడు కావడంతో కేసు రాజీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య, నాయకులు జీవరత్నం, దేవరపల్లి గోపి పాల్గొన్నారు. ఈ కేసులో ఈ ఒక మైనర్ బాలికని వంచి మోసం చేసి ఆ అత్యాచార ఘటనకు పాల్పడిన ఆ నిందితుడు రాగుల్ సింగ్ని, అతనికి సహకరించిన వారిని అరెస్ట్ చేయాలని హోంమంత్రి అంటే పొదిలో వైశాసును కొడితే ఎస్ఐ స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించాడు, దిగ్భ్రాంతి చెందాడు. ఇక్కడ ఒక మైనర్ బాలికని కిడ్నాప్ చేసి అందులో వాడికి పెళ్ళయ్యి 2 పిల్లకాయలు ఉన్నారు, 30 సంవత్సరాల వయసు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తున్నా కానీ ఇప్పుడు జరుగుతుంది. ప్రభుత్వం వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని వాడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి బెయిల్ ఇవ్వకుండా శిక్ష విధించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు, అధ్యక్షుడు పాలెపోగు సుబ్బారావు తదితరులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మన పిల్లలందరినీ కూడా చదివించుకొని ఉద్యోగాలు తెచ్చుకోవడానికి మన భాగం మనం ఉపయోగపెట్టుకోవడానికి మనం దళితులమైన మనల్ని వెనకబడి ఉన్న వర్గాలు, అట్టు వర్గాల్లో ఉన్న మనల్ని 30 సంవత్సరాల పోరాటంలో మన మాదిగ జాతి కూడా ముందుకు రావాలని పోరాడి ఈ యొక్క మన నూతన సంవత్సరం శుభాకాంక్షలు కృష్ణాన్నకు చెప్పుకుంటూ కేక్ కట్ చేసుకునే సందర్భంగా అందరం కూడా కొత్తరెడ్డిపాలెం అద్దంకి మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ తరపున ఈ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు కబడ్డీపాలెంలో అభివృద్ధి పనుల శిలాఫలకం ధ్వంసం. పరిశీలించిన 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, పార్టీ నాయకులు. మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఇన్ఛార్జ్ జేసీ ఆర్డీఓ చినవోబులేసు. ప్రభుత్వ కార్యాలయాలకు మార్కాపురం జిల్లా పేరుగా మార్చాలని ఆదేశం. బాల్యం నుండి అద్భుత జ్ఞాపక శక్తి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించిన చిన్నారి ప్రణవి శ్రీవిద్య, పలువురు అభినందన. డి న్యూస్లో నేటి మాట. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని వదిలివేయగలిగితే వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.